చెన్నూరు నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు అన్ని సెంటర్లలో నడుస్తున్నది. ఈ సంవత్సరం రైతులందరూ కూడా ఒక్క ఎకరంలో నార్మలీ 25 క్వింటళ్ళు వడ్లు వారు పండేది. కానీ ఈసారి చాలా చోట్ల కూడా ఒక్కొక్క ఎకరానికి సుమారు 30 నుంచి 32 క్వింటళ్ళు పంట ప్రొడక్టివిటీ రావడం జరిగింది. ఒకటేసారి ఎక్కువైపోయింది. సో దాని వలన టీఆర్ఎస్ హయాంలో 2022-23లో 1,13,000 క్వింటళ్ళు అప్పుడు కొనుగోలు చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఈ 27th మే వరకు 1,10,000 టన్నులు వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. ప్లస్ 10,000 టన్నులు మొక్కజొన్న కొనుగోలు చేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ హయాంలో జూన్ 10th వరకు 1,13,000 టన్నులు కొనుగోలు అయితే ఇప్పుడు 1,20,000 టన్నులు 27వ తారీఖు వరకే కొనుగోలు చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా జోక్యం లేదు. ఏదైతే కొనుగోలు జరుగుతుందో అన్నీ కూడా ఆ ఎక్స్ట్రా ప్రొడక్షన్ రావడం వలన అందరూ కూడా ఈ టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా రైతుల దగ్గర వెళ్ళి వారందరికీ భయం కల్పించి వాన వస్తుంది, తొందరగా కొనుగోలు చేయాలి, వాన పంట నష్టపోతుందని చెప్పి వాళ్ళకు ఒక భయం పెట్టడంతో వాళ్ళందరూ కూడా మాయిశ్చర్ 31% ఉన్నప్పటికీ కూడా తొందరగా కొనుగోలు చేయాలని చెప్పి వారు పాపం భయాందోళనలో ఉన్నారు. నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను, ఈ సంవత్సరం జూన్ 6th వరకు సుమారు 1,60,000 క్వింటల్ కొనుగోలు చేయబోతున్నారు. అంటే జూన్ 10th వరకు వాళ్ళు 1,13,000 టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే మేము 1,60,000 టన్నులు కొనుగోలు చేయబోతున్నాం. సో ఇక్కడ అందరికి తెలిసిన విషయమే, హమాలీలందరూ కూడా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో పోవడము, వాళ్ళు రావడం కొంచెం లేట్ అయింది. కానీ అన్ని చోట్ల కూడా హమాలీలు అరేంజ్ అయినాయి. ఇప్పుడు కొరత ఉంది లారీలది. లారీలు కూడా నేను 2-3 రోజుల నుంచి ఇక్కడ ఎక్కువ లారీలు పెట్టాలని చెప్పి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో చాలా చోట్ల కూడా లారీలు పెట్టడం జరిగింది. కానీ అది సరిపోవు, ఇంకెక్కువ లారీలు అవసరం. ఎందుకంటే భయం ఉంది రైతులకు, అరే మా పంట ఏమవుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. సో నేను మా శాండ్ లారీస్ ఏదైతే ఉన్నాయో 2 పిఓస్కి, మన అన్నారం పిఓ, మా మంచిర్యాల పిఓకి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు శాండ్ని లారీస్ ఏదైతే వస్తున్నాయో అది కూడా కొన్ని లారీలు మాకు ఇస్తే మేము ఇక్కడ ప్రెషర్ ఏదైతే ఉందో రైతులది అది కొంచెం తక్కువ అవుతుంది అని చెప్పి ఆ లారీలు, తర్వాత సింగరేణి బొగ్గు లారీలు కూడా అవి కూడా కొన్ని డైవర్ట్ చేయమని చెప్పి అక్కడ ప్రెషర్ చేయడం జరుగుతుంది. సో వచ్చే 3-4 రోజులలో ఈ కోట్పల్లి, చెన్నూరు, భీమారం ఈ మండలాల్లో ఎక్కడైతే వడ్లు ఎక్కువ ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కోట్పల్లి, చెన్నూరు నార్మల్లీ 15 రోజులు లేట్ వస్తుంది పంట, కానీ ఈసారి ఆల్రెడీ అడ్వాన్స్గా రావడం జరిగింది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ వలన అక్కడ ప్రెషర్ ఉంది. డెఫినెట్లీ నేను రైతులకు అందరికీ కూడా భరోసా ఇప్పిస్తున్నాను. కాళేశ్వరం బ్యాక్ వాటర్స్ వలన రైతులు ఎక్కడైతే నష్టపోయినారో ఆ రైతులకు అందరికీ కూడా నేను గవర్నమెంట్కి చెప్పి 10,000 రూపాయల ఎకరానికి అప్పుడు నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. ఇప్పుడు కూడా ఏ ఒక్క గింజ కూడా రైతుకు నష్టపోకుండా రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తుంది. మేము వారికి భరోసా ఇప్పిస్తున్నాము. ఏమైనా నష్టమైతే రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందరు రైతులకు కూడా, ఎవరైతే పంట నష్టపోయిందో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి వాళ్ళందరికీ భరోసా ఇప్పిస్తున్నాము. నేను ఈ 2-3 డేస్లోనే ఈ చెన్నూరు ప్రాంతంలో ఎక్కువ లారీలు పెట్టి రైతులకు ఏదైతే ఆందోళన ఉందో ఆ ఆందోళన
తీయాలనుకుంటే లారీలు పెట్టి హమాలీస్ పెట్టి ఈ వడ్ల సెంటర్ నుంచి వడ్లన్నీ కూడా డైవర్ట్ చేయడానికే తొందర పంపిణీకే మేము ప్రయత్నం చేస్తాము. ఈ దశలోనే నేను ఆల్రెడీ పెద్దపల్లిలో మాట్లాడి అక్కడ 3 గోడౌన్లు రెంట్ పైన తీసుకోవడం జరిగింది. ఆ గోడౌన్లో కోట్పల్లి, చెన్నూరు ఏదైతే వడ్లు ఉంటాయో ఇవన్నీ కూడా పెద్దపల్లి పోవడానికి ఆ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. సో గోడౌన్ స్పేస్ సెట్ అయిపోయింది, హమాలీస్ సెట్ అయిపోయింది, లారీలు సెట్ కూడా 2-3 డేస్లో అయిపోతుంది. సో రైతులందరూ కూడా భయపడేది అవసరం లేదు. మీ అందరికీ కూడా ఆదుకుంటామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా వారు రాజకీయం చేయాలంటే రాజకీయం చేయండి, కానీ రైతులకు నష్టపోయేలాగా మీరు ఇట్లా పోయి వాళ్ళకు మీ వానలు పడతాయి, వర్షాలు పడతాయి, మీ పంట నష్టపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదు. మీ ఆయాంలో ఎక్కడ కూడా నష్టపరిహారం ఇవ్వలేదు. కానీ మేము వచ్చిన తర్వాత 2 సార్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వలన నష్టపోయిన పంటలకు అందరికీ కూడా మేము నష్టపరిహారం ఇచ్చింది. సర్పంచులు అంటున్నారు, సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లేనప్పుడు కూడా మనం ఇంత ప్రొక్యూర్మెంట్ అవుతుంది అంటే రైతులు ఇంత పంట పండిస్తున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుండా 1,60,000 టన్నులు మనం ఈసారి కొనుగోలు చేస్తున్నామంటే 1,00,000 కోట్ల రూపాయలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఖర్చు పెట్టి వారు కమిషన్లు దోచుకున్నారో టీఆర్ఎస్ నాయకులందరూ కూడా క్షమాపణ ప్రజలకు చెప్పేది అవసరం ఉంది. ఎందుకంటే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టి ప్రజలకు ఇబ్బంది చేయడం జరిగింది. అదే ఆ 1,00,000 కోట్ల రూపాయలు ఉన్నట్టే అందరికీ ఇందిరమ్మ ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. కానీ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు కమిషన్లు దోచుకోవడానికి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నష్టం చేయడం జరిగింది. చాలా ఆశ్చర్యమైన విషయం. నిన్న బాలకృష్ణ సుమన్ మాట్లాడేటప్పుడు చూస్తారయ్యా, ఎందుకంటే కొనుగోలు సరిగా నడుస్తుంది, రైతులందరూ కూడా వారికి తెలుసు, అరే వర్షాకాలం అప్పుడు ఇంతకుముందు జూన్ 15 వరకు కొనుగోలు అవుతుండే, కానీ ఇప్పుడు మంచిగా నడుస్తుంది. కేవలం రాజకీయం చేయడానికి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఏదైతే బాలకృష్ణ సుమన్ పిలుపునిచ్చినాడు సింగరేణి భవన్ని కాల్చిపెట్టి, ఎందుకే సింగరేణి భవన్ని కాల్చిపెట్టడానికి? అసలు నీ ఆయామలో 1,00,000 ఉద్యోగాలు ఉండే సింగరేణి సంస్థలు, దాన్ని 38,000 చేసినావు నువ్వు. దీనికి నువ్వు అసలు క్షమాపణ చెప్పాలి. చెన్నూరు ప్రజలకు, సింగరేణి సంస్థ ఉన్న ఏరియాలో నువ్వు ఎంపీగా ఉంటివి, నువ్వు 1,00,000 ఉద్యోగాలను 38,000 ఉద్యోగాలు చేసినందుకు వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పేది నువ్వు. అది క్షమాపణ చెప్పే బదులు పోయి కాల్ చేసేయండి. ఏంటి తమాషనా? అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ గారు ఏదైతే కాన్స్టిట్యూషన్, డెమోక్రసీ, మేము ఎప్పుడు కూడా ఇక్కడ వాళ్ళ టైంలో ఏదైతే ధర్నా చేయాలని కాంగ్రెస్ నాయకులు పోవాలనుకుంటే పోయి హౌస్ అరెస్ట్ చేయడము, ఎలక్షన్లో క్యాండిడేట్లు పెట్టకుండా చేయడము, ఇవన్నీ కూడా మేము చేయము. గౌరవిస్తాము డెమోక్రసీకి. చట్టం ప్రకారంగా పోతుంది. ఎవరైతే చట్టం వ్యతిరేకంగా పనిచేయాలనుకుంటారో కఠినమైన చర్యలు ఉంటాయి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరిక ఇస్తాం. తెలంగాణ ఉద్యమంలో మేమందరం రైలు రోడ్డు పోవాలని, రైలు రోడ్డు చేస్తే తెలంగాణ వస్తుందని చెప్పి మేము ఆ రోజులలో రైల్వే రోడ్డు చేయడం జరిగింది. మా పైన అందరి మీద కూడా కేసులు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు దేనికి రైల్వే పట్టాలు కూల్చివేయాలని బాలకృష్ణ సుమన్ అన్నాడు? దళిత ముఖ్యమంత్రి చేయొద్దని చెప్పి కూల్చుమంటాడా? ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినాడో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కొడుకుకు ఒక రూము, కోడలికి ఒక రూము, బిడ్డకు ఒక రూమ్ అని చెప్పి వారు ఏదైతే అప్పుడు ఆ హామీలు ఇచ్చినాడో దాని గురించి కూల్చివేయాలన్నా? తర్వాత నిరుద్యోగ వృద్ధి ఇస్తాను, నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు యువకులకు. ఇవన్నీ వాళ్ళ హయాంలో తప్పులు చేసిన దానికి ఆయన ఇప్పుడు వచ్చి మేము పట్టాలు ఎందుకు? అరే అభివృద్ధి కార్యక్రమంలో ప్రభుత్వాన్ని సహకరించాలి. నిజంగా ఏమనంటే ఇది సజెషన్ ఇచ్చి మనం చేద్దామని చెప్పి సజెషన్ ఇవ్వాలి. కానీ ఈ డిస్ట్రక్టివ్ మెథడాలజీ ఏదైతే ఉన్నదో మానుకో బాలకృష్ణ సుమన్, ఇది సరైన పద్ధతి కాదు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలు నీకు ఆల్రెడీ ఒకసారి బుద్ధి చెప్పిండ్రు, మళ్ళీ ఒకసారి బుద్ధి చెప్పాలనుకుంటే నువ్వు
ఇలాంటి కార్యక్రమాలు చేస్తే డెఫినెట్లీ ఇంకోసారి నీకు సరైన బుద్ధి చెప్తారు. ఎందుకంటే చెన్నూరు ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉంటారు. అక్కడికి వచ్చి నువ్వు ఏదైతే ఈ రౌడీజం చేయాలని ఏదైతే పిలుపునిస్తున్నావో కార్యకర్తలకు నీకే నష్టమవుతుంది. జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే మనందరూ తెలుసు, ఇప్పుడేమో మనకు లారీలు దొరకలేవు, మనకు వడ్లు పంపించాలంటే. కానీ నీ హయాంలో లారీలు పెట్టి వందలాది లారీలు ఇసుక దందా శాండ్ మాఫియా చేసి కోట్లాది రూపాయలు నువ్వు సంపాదించడం. 1000 కోట్ల రూపాయలు 1000 కేసులు ఉన్న బాల్క సుమన్ 10 సంవత్సరాల కింద ఇప్పుడు నీ దగ్గర 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి మొన్న ఎలక్షన్ కొట్టడానికి? సమాధానం ఇవ్వాలి. తెలంగాణ ప్రజలకు, చెన్నూరు ప్రజలకు 100 కేసులు ఉన్నోడికి 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఇసుక మాఫియా, భూ మాఫియా ఇవన్నీ చేసిన సంగతి చెన్నూరు ప్రజలకు సరైన బుద్ధి నీకు ఆల్రెడీ ఒకసారి నేర్పించారు, మళ్ళీ ఒకసారి నీకు ఆ బుద్ధి నేర్పిస్తారని చెప్పి నీకు ఒక సూచన ఇస్తుంది.